అమరావతి వాసుల కల నెరవేరబోతోంది. ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరబోతున్నాయి. నగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాహుబలి బ్రిడ్జ్ పూర్తి కావస్తోంది. రాజధాని కనెక్టివిటీకి అత్యంత ముఖ్యమైన విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణాన్ని ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ బైపాస్ రోడ్లో అతి ప్రధానమైన బాహుబలి బ్రిడ్జ్ కూడా ఉంది. కృష్ణా నదిపై నిర్మిస్తున్న మూడవ అతిపెద్ద భారీ బ్రిడ్జ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ నాటికి ఈ బైపాస్ అందుబాటులోకి రానుంది. ఇక ఈ 3 నేషనల్ హైవేల నుంచి వచ్చే వాహనాలు విజయవాడకు వెళ్లకుండానే క్షణాల్లోనే అమరావతిలో వాలిపోనున్నాయి. ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో అమరావతికి వేరే రాష్ట్రాల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి అధికారులు, నాయకులు, వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు సురక్షితంగా సులభంగా అమరావతిని చేరుకోవటానికి కావాల్సినటువంటి రహదారి మార్గాలు కూడా పూర్తవబోతామని, ముఖ్యంగా అమరావతికి సంబంధించి మొత్తం బాహుబలి బ్రిడ్జి కూడా దాదాపు పూర్తవచ్చింది. మొత్తం ఇటు నుంచి చూస్తే ఇక్కడ మొత్తం అటు హైదరాబాద్ నుంచి, ఇటు చెన్నై నుంచి, కోల్కతా నుంచి వచ్చేటటువంటి ఎలాంటి వాహనాలైనా విజయవాడ నగరంలోకి ప్రవేశించకుండా వెళ్ళటానికి కావాల్సినటువంటి మార్గం ఇది బాహుబలి బ్రిడ్జి. ఇక్కడ నుంచి బాహుబలి బ్రిడ్జి స్టార్ట్ అవుతా ఉంది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లకు పైగా ఏర్పాటు అయ్యేటటువంటి బాహుబలి బ్రిడ్జి కృష్ణానది పైన నిర్మితం కాబోతా ఉంది. ఈ బాహుబలి బ్రిడ్జికి సంబంధించి మొత్తం 3 జాతీయ రహదారులు NH-16 అనేది దీంట్లో కలిసేటటువంటి పరిస్థితి ఉంది. ఇది కానీ పూర్తయితే దాదాపు పూర్తవచ్చింది. ఏప్రిల్ నెలలో ఈ బాహుబలి బ్రిడ్జిని కూడా ప్రారంభోత్సవం చేయడానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ఈ బాహుబలి బ్రిడ్జి దాదాపు పూర్తయినటువంటి నేపథ్యంలో ఇంకా విజయవాడ నగరానికి వెళ్ళకుండా హైదరాబాద్ నుంచి వచ్చేవారు కానీ, ఇటు కోల్కతా నుంచి వచ్చేవారు కానీ, ఇటు చెన్నై నుంచి వచ్చేవారు కూడా ఇదే మార్గంలో అమరావతికి చేరటానికి సులభమైనటువంటి మార్గం. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాలు నేరుగా అమరావతికి వెళ్ళటం, అమరావతి సచివాలయానికి, అమరావతిలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ కార్యాలయాలకి ముఖ్యమంత్రిని కలవటం కానీ, ఆయా శాఖ అధిపతులను కూడా కలవటానికి సులభమైనటువంటి మార్గం ఈ మొత్తం బాహుబలి బ్రిడ్జి. ఈ బ్రిడ్జి దాదాపు పూర్తవచ్చింది. ఏప్రిల్ నెలలో దీన్ని ప్రారంభించడానికి కావాల్సినటువంటి సన్నాహాలన్నీ కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. 3 జాతీయ రహదారులు కలిపేటటువంటి మార్గం ఈ బాహుబలి బ్రిడ్జి అతి త్వరలోనే ప్రజలకి అందుబాటులోకి రాబోతా ఉంది. కృష్ణా నదిపై నిర్మిస్తున్న అతిపెద్ద వంతెన ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూనే మధురానుభూతిని కలిగిస్తోంది. కనుచూపు మేరలో నీటి ప్రవాహం, కృష్ణమ్మకు దారిచ్చి పక్కకు జరిగినట్లు కనిపించే కొండలు, పచ్చని పంట పొలాలు ఓవైపు, నవ్యాంధ్ర రాజధాని అమరావతి మరోవైపు, మధ్యలో ఉన్న ఈ బాహుబలి బ్రిడ్జ్ కృష్ణమ్మకు వడ్డానంలా ధరింపజేసినట్లు కనువిందు చేస్తోంది. బాహుబలి బ్రిడ్జి అమరావతికి ఇదొక ఐకానిక్ బ్రిడ్జిగా మారబోతా ఉంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య లేకుండా వేరు ప్రాంతాల నుంచి, వేరు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తి కూడా విజయవాడ నగరంలోకి ప్రవేశించకుండా నేరుగా అమరావతి రాజధాని నగరంలోకి వెళ్ళటానికి ఈ బ్రిడ్జి చాలా ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి బాహుబలి బ్రిడ్జిగా నామకరణం చేశారు. పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ కృష్ణానదిలో జరుగుతున్నటువంటి విజయవాడ సమీపంలో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాత రవాణా వ్యవస్థలో పెను మార్పులు ఎలాగైతే వచ్చాయో అందుకంటే పెద్దగా 2 విడతలుగా 2 లైన్లలో ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతూ ఉంది. కృష్ణానది మీద జరుగుతున్నటువంటి 2వ బ్రిడ్జి నిర్మాణం దీనికి చాలా పెద్ద ఎత్తున ఉండటం వల్ల దీనికి బాహుబలి బ్రిడ్జిగా పేరు చేశారు. ఇది చాలా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. 3 కిలోమీటర్లకు పైగా ఈ నిర్మాణం జరుగుతూ ఉంది. గొల్లపూడి నుంచి
కాజా టోల్ గేట్ వరకు కూడా ఈ నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్లో దీని కూడా ఇటు గన్నవరం నుంచి ఇటు కాజా టోల్ గేట్ నుంచి వచ్చేటటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కూడా దీనికి అనుసంధానం అవ్వటం వల్ల చెన్నై నుంచి వచ్చేటటువంటి వాహనాలు కానీ, ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి వాహనాలు కానీ, ఇటు కలకత్తా నుంచి వచ్చేటటువంటి వాహనాలు కానీ, 3 జాతీయ రహదారులకు నుంచి వచ్చేటటువంటి వాహనాలు విజయవాడ నగరం కానీ, అటు గుంటూరు నగరం లో కానీ వెళ్ళకుండా నేరుగా మొత్తం ఈ బాహుబలి బ్రిడ్జి మీద నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నిర్మాణానికి సంబంధించి గొల్లపూడి సమీపంలో వెంకటాయపాలెం దగ్గర 3.1 కిలోమీటర్ల దూరంలో దీని నిర్మాణం చేస్తా ఉన్నారు. దీనికి చిన్నవుటిపల్లి నుంచి వచ్చేటటువంటి బైపాస్ బ్రిడ్జిని దీనికి అనుసంధానం చేస్తారు. కృష్ణా గుంటూరు జిల్లాలకు కలిపేటటువంటి ఈ బ్రిడ్జి పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని ప్రాంతానికి ఒక చాలా ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్ ఇది. చాలా రకాలుగా ఉపయోగపడేటటువంటి బ్రిడ్జ్ ఇది. మొత్తం రహదారి వ్యవస్థ ముఖ్యంగా ప్రయాణికులు సులభంగా చేరుకోవటానికి చాలా ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంది. వరదలను తట్టుకునే రీతిలో దీన్ని 53 భారీ పిల్లర్లతో దీన్ని పక్కపక్కనే 2 వరుసల్లో దీన్ని నిర్మాణం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇలాంటి నిర్మాణం కృష్ణానది పైన ఈ చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్ కూడా ఒకే లైన్లో మాత్రమే దానికి 73 పిల్లర్లతో ఒకే లైన్లో దాన్ని నిర్మాణం చేశారు. దాని తర్వాత అక్కడ కనకదుర్గమ్మ వారధి దగ్గర 2 పిల్లర్లతో మొత్తం 2 రకాల బ్రిడ్జిలు వెళ్ళటానికి రావటానికి వేరువేరుగా నిర్మాణాలు చేశారు. వాటి రెండిటికంటే కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కువ వాహనాలు వచ్చిపోయే విధంగా ఉండటం కోసం 53 భారీ పిల్లర్లతో పక్కపక్కనే 2 వరుసల్లో దీని నిర్మాణాన్ని చేపడతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మొత్తం ఈ అమరావతి ప్రాంతానికి ట్రాఫిక్ రద్దీ లేకుండా సులభ మార్గంలో వెళ్ళటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తవుతా ఉన్నాయి. ఈ బాహుబలి బ్రిడ్జి నిర్మాణం చరవేగంగా జరుగుతూ ఉంది. మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో దీని నిర్మాణం పూర్తవుతుంది. ప్రజలకి, వాహనదారులకి అందరూ కూడా అందుబాటులోకి వచ్చేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతూ ఉన్నాయి. బాహుబలి బ్రిడ్జ్ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే అతిపెద్ద వంతెనగా మిగిలిపోనుంది. ఎగువ నుంచే బురకలెత్తే కృష్ణమ్మని తట్టుకొని బలంగా నిలబడేలా 53 భారీ పిల్లర్లతో పక్కపక్కనే 2 వరుసల్లో వంతెనను నిర్మించారు. సిమెంటు కాంక్రీట్ మిశ్రమంతో తయారు చేసిన సెగ్మెంట్లను భారీ లాంచర్ల సాయంతో బ్రిడ్జిని పిల్లర్ల మధ్య అమర్చారు. అమరావతి నడిబొడ్డు నుంచి వెళ్లే ఏకైక జాతీయ రహదారిలో ఈ వంతెన ఒక భాగం. చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు విజయవాడకు వెళ్లకుండానే ఈ వంతెనపై నుంచి ప్రయాణించొచ్చు. అమరావతి ప్రజా రాజధాని ప్రాంతానికి వెళ్ళాలంటే ఇప్పుడు వరకు కూడా విజయవాడ నగరం నుంచి ఉండవల్లి మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి. దీనికి తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఆటంకాలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ముందు చూపుతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం కోసం కృష్ణానది పైన 3వ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తూ ఉంది. దీని నిర్మాణం అంతా కూడా దాదాపు పూర్తయింది. 2 లైన్లతో 52 పిల్లర్స్తో బాహుబలి బ్రిడ్జిని నిర్మాణం దాదాపు పూర్తయింది. మరికొద్ది రోజుల్లోనే ఇది ప్రజలకి అందుబాటులోకి రాబోతా ఉంది. దీనికి అనుసంధానం చేస్తూ ప్రస్తుతం ఇక్కడ నుంచి కోల్కతా నుంచి హైవే, ఇది కోల్కతా హైవే, ఇక్కడ నుంచి విజయవాడ సమీపంలో బాహుబలి బ్రిడ్జి దగ్గర నుంచి గొల్లపూడి, అదేవిధంగా ఇటువైపు నుంచి గన్నవరం వరకు ఈ మొత్తం బైపాస్ అనేది ఇది జరుగుతూ ఉంది. ఇది బాహుబలి బ్రిడ్జికి అనుసంధానం చేస్తూ విజయవాడ నగరానికి వెళ్లకుండా ట్రాఫిక్ ఏ రకంగానూ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ మొత్తం ఈ బైపాస్ మీదుగా పూర్తి స్థాయిలో వెళ్ళేటటువంటి పరిస్థితి. 6 లైన్ల రహదారి ఏదైతే నేషనల్ హైవేలో ఉన్నటువంటి నిర్మాణం జరిగిందో అదే స్థాయిలో ఈ ఔటర్ రింగ్ రోడ్, విజయవాడ రూరల్ ఔటర్ రింగ్ రోడ్ అంటారు దీన్ని. ఈ ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ఈ మన బాహుబలి బ్రిడ్జి
అనుసంధానిస్తూ ఇటువైపు నుంచి గన్నవరం దగ్గర నేషనల్ హైవేలో ఈ రోడ్డు అంతా కూడా కలుస్తూ ఉంది. ఇదొక 3 లైన్ల రహదారి. అదేవిధంగా ఇటు పక్కకు వస్తే ఇదొక 3 లైన్ల రహదారి. మొత్తం 6 లైన్ల రహదారిని అనుసంధానం చేస్తూ ఇటు బాహుబలి బ్రిడ్జికి అనుసంధానం చేస్తారు. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇటువైపు వస్తే హైదరాబాద్ నేషనల్ హైవేకి, ఇటు కోల్కతా నేషనల్ హైవేకి ఈ రెండు 6 లైన్ల ఆ రహదారి అనుసంధానం చేస్తూ ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేసేటటువంటి పరిస్థితి. మరోవైపు ఇటువైపుకి చూస్తే బాహుబలి బ్రిడ్జి ఎక్కడైతే కలుస్తూ ఉందో దానికి చెన్నై నుంచి వచ్చేటటువంటి వాహనం అటు గుంటూరు జిల్లా కాజా దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర నుంచి కూడా ఈ బాహుబలి బ్రిడ్జికి నేషనల్ హైవే 16 జాతీయ రహదారి 16 కూడా అక్కడ టోల్ గేట్ కాజా టోల్ గేట్ దగ్గర నుంచి కూడా దీనికి అనుసంధానం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూస్తే బాహుబలి బ్రిడ్జికి 3 జాతీయ రహదారులు అనుసంధానం కాబోతా ఉన్నాయి. ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇటు చెన్నై నుంచి, ఇటు కోల్కతా నుంచి, ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి విఐపీలు ప్రజలు, అదేవిధంగా రాజకీయ నాయకులు, అధికారులు కూడా నేరుగా అమరావతి రాజధాని ప్రాంతానికి వెళ్ళటానికి కావాల్సిన మార్గం అంతా కూడా సుగమం అవబోతా ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఈ 2 లైన్ల రహదారి కృష్ణానది పైన 52 పిల్లర్లతో 2 మార్గాలు కూడా ఆ నిర్మాణం దాదాపు పూర్తయింది. మరికొద్ది రోజుల్లోనే ఇది ప్రజలకు అంకితం చేస్తూ ఈ రహదారిని ప్రజలకి అనుకూలంగా మొత్తం దీన్ని ఆ రహదారికి అదేవిధంగా రవాణా సదుపాయానికి దగ్గరకు చేరువ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ బాహుబలి బ్రిడ్జి నిర్మాణం పూర్తవుద్ది. అమరావతి ప్రాంతానికి సురక్షితంగా, సులభంగా, తక్కువ సమయంలో వెళ్ళటానికి కావాల్సిన మార్గం అంతా కూడా పూర్తయ్యేటటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ నాగరాజుతో జయరాజ్, 10 టీవీ, అమరావతి.